హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కలర్స్ ఆఫ్ కుకింగ్. ఎంతో టేస్టీ అలసంద వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ముందుగా అలసందలు నాటివి తీసుకున్నానండి. అవి ఒక 6 గంటల సేపు నానబెట్టాను. బాగా నానినాయి. తర్వాత మిక్సీ జార్లో తీసుకొని కొన్ని అలసందలు పక్కన పెట్టుకున్నాను. మిక్సీ జార్లో అల్లము, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి కోర్స్గా. ఒక బౌల్లో వేసుకోవాలి. అందులో 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం పుదీనా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. సరిపడేంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని వేడయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడయిన తర్వాత పిండి వడల్లాగా చేత్తో వత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ అలానే చేత్తో వడలు ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా పచ్చిగా కాకుండా 2 వైపులుగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీ అలసంద వడలు తయారైపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి అందరూ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.